వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. లేట్ ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన మాట తీరును బట్టి మన స్వభావం తెలుసుకోవచ్చా? అవును ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అదే. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటోనండి నా టైం అస్సలు బాగోలేదండి అంటారు. మనం టైం చూసుకోవాలి అనుకుంటే మన చేతికున్న రిస్ట్ వాచ్లో వచ్చి చూసుకుంటాం కదండి. అలాగే మన టైం బాగోలేనప్పుడు చూసుకోవాల్సినటువంటి రిస్ట్ వాచ్ ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాచ్ స్పెల్లింగ్ ఏంటండి? WATCH కదండి. W స్టాండ్స్ ఫర్ వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హానెస్టీ. వాచ్ యువర్ వర్డ్స్, మన మాటలు ఎలా ఉన్నాయో మనం ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. వాచ్ యువర్ యాక్షన్స్, మన ప్రవర్తన, మన తీరు, మన వైఖరి ఎలా ఉందో పరిశీలించుకుంటూ ఉండాలి. వాచ్ యువర్ థాట్స్, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి టెస్ట్ చేసుకోవాలి. వాచ్ యువర్ క్యారెక్టర్, మన ప్రవర్తన ఎలా ఉందో సరి చూసుకోవాలి. నెక్స్ట్ వాచ్ యువర్ హానెస్టీ, మన నిజాయితీ ఎలా ఉంది టెస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వాచ్ కనుక మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉన్నట్లయితే మన లైఫ్ తప్పకుండా చేంజ్ అవుతుంది. మరి నేను ముందుగా చెప్పినట్లు మన మాట తీరును బట్టి మన స్వభావం తెలుసుకోవచ్చా? ఎస్ ఫ్రెండ్స్, తప్పకుండా మన మాట తీరును బట్టి మన స్వభావం ఎలాంటిదో చెప్పవచ్చు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటారు. అందుకే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మన మాటల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే ఫస్ట్ ది వాచ్ యువర్ వర్డ్స్. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఒక మహారాజు గారు అడవికి వేటాడటానికి వెళ్ళారట. ఒక మృగాన్ని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. తన పరివారం అంతా దూరం అయిపోయారు. ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియలేదు. ఇంతలో ఒక చెట్టు కింద ఒక గుడ్డివాడు ఉండటం చూసి ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి తన పరివారంలో ఎవరైనా వచ్చారేమో అడుగుదాము అనుకొని ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి, నాయనా ఇటువైపుగా ఎవరైనా వచ్చిన శబ్దం విన్నావా? నీకేమైనా తెలుసా అని అడిగాడు. లేదు అని జవాబిచ్చాడు ఆ గుడ్డివాడు. మరికొంతసేపటికి మంత్రి గారు అటుగా వచ్చి, సోదరా ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడిగాడు. లేదు అని జవాబిచ్చాడు. మరికొంతసేపటికి సైన్యాధ్యక్షుడు అటుగా వచ్చి, ఒరే మూర్ఖుడా ఇటుగా ఎవరైనా రావటం గమనించావా అని గద్దిస్తూ అడిగాడు. లేదు అని జవాబిచ్చాడు ఆ గుడ్డివాడు. మరికొంతసేపటికి సైనికుడు అటు వచ్చి, ఒరే గుడ్డి వెధవా ఇటుగా ఎవరైనా రావటం చూసావా అని అడిగాడు. లేదు అని జవాబిచ్చాడు. చివరగా రాజ పురోహితుడు వచ్చి, తమ్ముడు ఇటుగా ఎవరైనా వచ్చారా చూసావా అని అడిగాడు. అప్పుడు ఆ గుడ్డివాడు మొదట రాజు, తర్వాత మంత్రి, తర్వాత సైన్యాధ్యక్షుడు, తర్వాత సైనికుడు వచ్చారు అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఆ గుడ్డివాడికి వీళ్ళెవరో తెలియదు. కానీ వాళ్ళందరూ అడిగినటువంటి ప్రశ్న ఒకటే, వారి మాట తీరు వేరు. ఫ్రెండ్స్, రాజుగారు అడిగాడు, సోదరా అన్నాడు. మంత్రి గారేమో సోదరా అన్నాడు. రాజుగారు నాయనా అని వ్యక్తీకరించాడు. అలాగే సైన్యాధ్యక్షుడేమో ఒరే గుడ్డి వెధవా అన్నాడు. ఇంకొకడేమో ఒరే మూర్ఖుడా అని సంబోధించాడు. వారి మాటలను బట్టి ఈ గుడ్డివాడు వారి స్వభావాలను, వారి అధికారాలను గుర్తించగలిగాడు. ఫ్రెండ్స్, మన మాట తీరును బట్టి లోకం మన స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మన మాట తీరు చాలా బాగుండాలి. మనసునందు మంచి, మాటలందు మంచి, నడకలందు మంచి పొడముకున్నా ప్రభు మిమ్ము మెచ్చి సంతోషమిటులిచ్చు చెప్పరయ్య మీరే ఒప్పుకుందు. ఏ మీనింగ్ఫుల్ సైలెన్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ మీనింగ్లెస్ వర్డ్స్ అంటారు. అంటే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే కొన్నిసార్లు మేలు అని. ఫ్రెండ్, వాచ్ యువర్ వర్డ్స్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై చేంజింగ్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థింక్ చేయండి, మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.